అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లు గ్రామంలో దొంగల శ్రీనును పరామర్శించిన హోంమంత్రి అనిత 2 నెలల క్రితం తాటి చెట్టుపై నుంచి జారిపడి దొంగల శ్రీను 2 నెలలుగా మంచానికే పరిమితమయ్యారు. శ్రీను ఆరోగ్యంపై ఆరా తీసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. శ్రీను కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన హోంమంత్రి త్వరలోనే శ్రీనుకు ఆపరేషన్ చేయిస్తారని భరోసా ఇచ్చి శ్రీనుకు ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత. ఒకసారి మన డాక్టర్స్ ఎవరికైనా మాట్లాడదాం, న్యూరాలజిస్ట్ ఎవరికైనా చూపించాలి. ఒకసారి రిపోర్ట్స్ అన్నీ ఒకసారి న్యూరాలజిస్ట్ మనకి మెడికల్ వాళ్ళు అమ్మ హాస్పిటల్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి ఏం కంగారు పడుతుంది. ఓకే, నేను ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఆపరేషన్కి ఎంత అవుతుందో అంత మనం చూసుకుంటాం. ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు బెస్ట్ డాక్టర్ నాకు సజెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి మన మెడ్రాస్లో రాయనెల్లూరులో చేస్తే అవకాశం ఉందని అంటున్నారండి. ఇలా చేసిన నర్సీపట్నం ఏరియాలో ఇద్దరు చేసిందంటారు. వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేయాలి. ఒకసారి మనం ఆయుష్మాన్ హాస్పిటల్లో చేయించుకున్నాం. ఎలా వెళ్తారా ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు ఇక్కడ నుంచి మన దగ్గర కూడా ఎక్విప్మెంట్ బాగానే ఉంది. నేను ఏమంటానంటే ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అక్కడ కూడా మాట్లాడదాం. రిపోర్ట్స్ అనేవి పట్టుకొని వస్తే యాక్చువల్గా స్పర్శ తెలియట్లేదంటే దానికి సంబంధించిన సర్జరీ చేస్తే ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ ఫిజియోథెరపీ అనేది చేస్తే వచ్చింది. సో కొన్ని ఇక్కడ న్యూరాలజిస్టులు ఉన్నారు, బెస్ట్ న్యూరాలజిస్టులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేయండి. లేదు రాయవెల్లూరే తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక అదే బెస్ట్. చేసుకోవాలి. ఇది ఉన్నంత వరకు ధైర్యంగానే ఉంటుంది. అవునా? పింఛనీ రాయిస్తాను, ఓకేనా? పింఛనీ బదులు ముందు నువ్వు లేచి నుంచోవాలి. అర్థమవుతుందా? నువ్వు లేచి నుంచుంటే అందరికీ ధైర్యంగా ఉంటుంది. వయసు ధైర్యంగా ఉంటుంది. మనిషి నిన్ను ప్రాణం పోలేదు, ప్రాణం ఉంది కాబట్టి ధైర్యంగా ఉంది. అసలు లేచి నుంచోవాలి. నువ్వు అనుకోవాలి, లేచి నుంచోవాలి, నడవాలి. నువ్వు అనుకుంటే లేచి నుంచోవాలి. ఓకేనా? ఓకేనా? హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాను